ఓం జై శ్రీకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకములు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓం తల్లి భగవతి సంసారనాశిని, అష్టాదశాధ్యాయిని, అద్వైత అమృతవర్షిణి, సాక్షాత్తు భగవంతుడైన నారాయణమూర్తిచే అర్జునుని కొరకు బోధించబడిన జనని సనాతన మహర్షి శ్రీ వేదవ్యాస మహామునిచే రచించబడి మహాభారతం మధ్య శోభించే భారతి భగవద్గీత మాత. అమ్మ, నిన్ను పదే పదే ధ్యానిస్తున్నాను. అమ్మా, నేను నీ బిడ్డను. ఆపదల మధ్య అల్లాడుతున్నాను. నిరాశతో క్షణక్షణం నీరసించిపోతున్నాను. అమ్మా, భవద్వేషిని, నన్ను భౌము నుండి పడవేయి తల్లి. అందుకే తల్లి నిన్ను స్మరిస్తున్నాను. తల్లి వైభవాన్ని సంపూర్ణంగా తండ్రి నుండే వినగలం. తండ్రి ప్రభావాన్ని సమగ్రమంగా తల్లి చెబితేనే అర్థం చేసుకోగలం. సర్వము వేదనారాయణుడే. వేదము తల్లి, నారాయణుడు తండ్రి. వేదము నారాయణుడు వేరు కాదు. ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము వేరు కాదు. ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానము ఈశ్వరమయం. కనుక వేదము వేదనారాయణుడు వేరు కాదు, ఒక్కరే. రెండు కాని ఒక్క సత్యమై వాసిస్తున్నారు. అది ద్వైతం కాదు, అద్వైతము. ద్వైతము మృతము అయితే అద్వైతము అమృతం. అమృతము మరణాన్ని దూరం చేస్తే వేదమాత కురిపించే అద్వైత అమృతము జనన మరణ సంసారం నుండి మాయం చేస్తుంది. అమ్మా, అందుకే నిన్ను మళ్ళీ మళ్ళీ స్మరిస్తున్నాను. వేదనారాయణలో వేదము నారాయణుడు కలిసే ఉన్నారు. భగవద్గీతలో భగవంతుడు భగవతి కలిసే ఉన్నారు. వేదమాత వేదపురుషునికి దూరంగా ఉండదు. అర్జునుడు పుణ్యపురుషుడు, ధర్మాత్ముడు, భగవద్భక్తుడు, అసూయ లేనివాడు. అట్టి అర్జునుని నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను లోకానికి అందించాడు. నరుడైన అర్జునుడికి నారాయణమూర్తి స్వయంగా బోధించిన జ్ఞానబోధను గ్రంథస్థం చేయటానికి నారాయణ స్వరూపుడైన వేదవ్యాస భగవానుడే రచయిత అయ్యాడు. దేహానికి గుండెలాగా మహాభారతం మధ్య భీష్మ పర్వంలోని కురుక్షేత్ర పుణ్యభూమిలో వాసుదేవుడు కురిపించిన అద్వైత అమృతమైన భగవద్గీతను ఉంచాడు. అటువంటి వ్యాస మహర్షికి జయము జయము. పిలిస్తే పలికేది తల్లి, బిడ్డ అవసరాలను తీర్చేది తల్లి. గీతామాత కూడా అమ్మలాగా మన ఆర్తనాదాల్ని వింటుంది, అపాయాలను తొలగిస్తుంది, అవసరాలను తీర్చి అక్కును చేర్చుకుంటుంది, భవసాగంలో మునిగిపోకుండా రక్షిస్తుంది, అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుకే జన్మనిచ్చే తల్లులు ఎందరున్నా జన్మను కడతీర్చే తల్లి గీతామాత ఒక్కతే అనే ప్రగాఢ విశ్వాసంతో, అకుంఠిత భక్తి శ్రద్ధలతో గీతామాతను పదే పదే నమస్కరిస్తున్నాను. ఆమె చరణకములను అచించమైన భక్తితో హృదయంలో ధ్యానిస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.